అందరు నమస్తే. కాంగ్రెస్ వాళ్లకు పూల మీద దగ్గరనే కట్టెలు అమ్మాల్సి వస్తుంది. నిన్న అద్దంకి దయాకర్ చిక్కడపల్లి లైబ్రరీ పోయిండు. ఆడికి ఎందుకు పోయిండో కూడా చెప్తాను నేను మీకు. ఆడికి పోయిండు. పోగానే నిరుద్యోగులు అందరూ వచ్చి రౌండప్ చేసిండ్రు. చేసి మా జాబ్ క్యాలెండర్ ఏడుంది, మా 2 లక్షల ఉద్యోగాలు ఏడున్నాయి, అసలు మా నోటిఫికేషన్లు ఏడున్నాయి, ఈ సంవత్సరం ఇప్పటిదాకా ఒక నోటిఫికేషన్ కూడా ఇవ్వలే, 7 నెలల్లో ఉన్నాం మనం, మళ్ళీ ఎప్పుడో 1,00,000 ఉద్యోగాలు అని చెప్తున్నారు, మళ్ళీ భర్తీ చేస్తామంటున్నారు. అసలు ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత జస్ట్ 5,000 చిల్లర ఉద్యోగాలు మాత్రమే భర్తీ చేసింది. 5,000 హెల్త్ డిపార్ట్మెంట్ 5,000, ఇంకొక 5,000 డిఎస్సిలో 11,000 అది కలిపి భర్తీ చేసింది. మా పరిస్థితి ఏందని అద్దంకి దయాకర్ నిలదీసిండు. అద్దంకి దయాకరు వాగ్దాటి ఉన్నోడే, అయినా సరే సమాధానం చెప్పలేకపోయాడు. నా నుంచి సమాధానం చెప్పలేదు. అక్కడి నుంచి నేను మళ్ళీ వస్తా 28, 29 తారీఖు అని చెప్పి 4 తారీఖులు చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. అన్ని విషయాలు మాట్లాడదాం. సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకప్పుడు రాహుల్ గాంధీ పోయిండు ఆడికి. ఎప్పుడంటే ఎలక్షన్స్కి ముందు ఆడ పోయి ఛాయలు తెప్పించి, బిస్కెట్లు తినిపించి, పిల్లలందరికీ తాగిపించి, ఛాయలు పిల్లలందరికీ బిస్కెట్లు తినిపించి, వాళ్ళకు బస్సులు పెట్టించి, ఆ బస్సులో పిల్లలను ఊర్లోకి పంపించేసి, పాపం అదే నిరుద్యోగులు ఊర్లోకి పోయి వాళ్ళ తల్లిదండ్రులను, వాళ్ళ చుట్టాలను, వాళ్ళకి తెలిసిన వాళ్ళను, వాళ్ళ ఊళ్ళో అందరినీ ఇది ఒక్కసారి కాంగ్రెస్ కోటేయండి మాకు ఉద్యోగాలు వస్తాయి, ఇది ఒక్కసారి కాంగ్రెస్ కోటేయండి మాకు ఉద్యోగాలు వస్తాయి, అట్లా రెచ్చగొట్టారు. పిల్లలు అట్లా రెచ్చగొట్టి వదిలేసినారు ఊరుల్లోకి. ఇక యూత్ కదా కొంచెం రెచ్చిపోయి ఊర్లోకి పోయినారు. పోయి అందరిని కలిసి ఇంకా ఇది ఒక్కసారి వేయండి ఉద్యోగాలు వస్తాయి, ఉద్యోగాలు వస్తాయి. ఇప్పుడు అదే నిరుద్యోగులు ఊర్లోకి పోతే వాళ్ళ ముందు తల ఎత్తుకోలేకపోతున్నారు. అరే ఉద్యోగాలు వస్తాయని కాంగ్రెస్ ఓటేపిస్తేవి, నువ్వు ఉత్తనే తిరుగుతున్నామేంద్రా, ఉద్యోగం రాలేదని అడుగుతుండ్రు ఊళ్ళో. అన్ని ఊళ్ళో అందరి నిరుద్యోగుల పరిస్థితి ఇదే. వస్తుందన్నావు రాలే కదరా, ఏం ఓటేపించినావు కదా పెద్దగా అని అడుగుతున్నారు నిరుద్యోగులను. వాళ్ళకి సమాధానం చెప్పలేక, ఇంకేం మాట్లాడలేక ఏదో చెప్పుకొని బయటపడుతున్నారు. ఏమైంది నిన్న అంటే చిక్కడపల్లి లైబ్రరీలో ఎవ్రీ సీజన్లో బోనాల పండుగ చేస్తారు. ఎవరు చేస్తారంటే ఆ లైబ్రరీలో ఉండే ఉద్యోగులు, వాళ్ళు వీళ్ళు అక్కడ నిర్వాహాలు చేస్తారు. అయితే అక్కడ రెగ్యులర్గా వచ్చే చదువుకోనికి వచ్చే పిల్లలు కూడా మేము కూడా బోనం పెట్టుకుంటామని అడిగినట్ట వాళ్ళను. మేము కూడా బోనం పెట్టుకుంటాము అంటే, ఒకే దేవతకు 2 సార్లు బోనాలు పెట్టొద్దు ఒకే దగ్గర, సరే మీరు పెట్టుకోండి మేము కూడా పెట్టుకుంటామని చెప్పి ఆ లైబ్రరీకి సంబంధించిన ఉద్యోగులందరూ కలిసి బోనం పెట్టినారు. నిరుద్యోగులు నిరుద్యోగ బోనం పెట్టినాడ. అసలు అద్దంకి దయాకర్ వస్తాడు అన్న సంగతి ఆ నిరుద్యోగులకు ఇన్ఫర్మేషన్ కూడా లేదు. ఆ లైబ్రరీ ఉద్యోగులు ఎవరు ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వలే. అసలు వస్తాడని కూడా వాళ్ళు అనుకోలేదంట వస్తాడని. పిలిచిర్రు, ప్రతి సంవత్సరం ఎవరినో పిలుస్తారు, ఈసారి కూడా పిలిచిండ్రు. వస్తే వస్తారు, లేకపోతే లేదు, పని అయితే అయిపోతుంది, పండుగ అయితే అయిపోతుంది. కానీ అద్దంకి దయాకర్ వచ్చిండు. రాగానే వాళ్ళంతా చుట్టుముట్టారు. ఆ వీడియో చూడండి, చూసినాక మనం మళ్ళీ మాట్లాడదాం. ఎందుకు మాతో పాటు చెప్తే మేము నమ్మి మనసా వాచ కర్మలను నమ్మి ప్రతి ఒక్కరు ఇంటి వాళ్ళని చుట్టుపక్కల అందరూ ఇన్ఫ్లుయెన్స్ చేసి ఓటు వేయించి మీకు అధికారం తెప్పించాం సార్. మీరు గెలవడానికి డిఫరెన్స్ జస్ట్ 2%, లెస్ దాన్ 2% డిఫరెన్స్ తోనే మీరు అధికారంలోకి వచ్చింది. ఏ రోజు ఈ 19 నెలల నుంచి ఏ రోజు కూడా మమ్మల్ని స్టూడెంట్స్ లెక్క, ఒక నిరుద్యోగుల లెక్క ఎవరు ట్రీట్ కూడా చేస్తారు. మాకు వచ్చి హామీలు ఇచ్చి లైబ్రరీలో తిన్న ప్రతి ఒక్కరు ఇంతవరకు కనబడుతుంది. మొన్న రియాజ్ సార్ వచ్చినందుకు ఒక మాట మేము అడిగి కూడా మేము సీరియస్ అడిగినంత మాత్రంలో మా మీద అదే అడుగుతున్నారు. ఎలక్షన్స్ ముందు వరకు మాతోనే ఉన్నారు మీరు, ఎలక్షన్ అయిపోయి మీ గవర్నమెంట్ రాగానే జంప్ అయిపోయినారు. రాహుల్ గాంధీ కూడా పట్టుకొచ్చి ఇక్కడ మీకు ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పిండు. ఇప్పుడు రాహుల్ గాంధీ లేడు, మీరేమో పట్టించుకోరు. ఇంకా కొద్దిమంది నిరుద్యోగులు ఒకవేళ అద్దంకి దయాకర్ వస్తాడని తెలిస్తే చాలామంది వస్తుండ్రి. ఇంకా అద్దంకి దయాకర్ పోయింది కాబట్టి కొంచెం పొలైట్గా జరిగింది. మేము ఆల్రెడీ అందరికి ఉద్యోగాలు ఇచ్చేసినాం, మేము ఆల్రెడీ 60,000 ఉద్యోగాలు ఇచ్చేసినాం, అసలు పిల్లలే ఉద్యోగాలు వద్దంటున్నారు, నోటిఫికేషన్లు వద్దని చెప్పి ధర్నాలు చేస్తున్నారని చెప్పి పోతే వ్యవహారం వేరే ఉంటుందేమో. అద్దంకి దగ్గర కొంచెం అటో ఇటో అప్పుడప్పుడు సరే మీకు కూడా అన్యాయం జరిగింది అంటాడు కాబట్టి ఆయన మెల్లే నడిచింది ఆ మీటింగ్. నిరసన అంటారో దాన్ని ఎదిరించడం అంటారో ఏమంటారో అది మెల్లగా జరిగింది. నేను చెప్పినట్లు ఉద్యోగాలు వద్దే అని నిరుద్యోగులు అసలు నోటిఫికేషన్లో వద్దని ధర్నాలు చేస్తున్నారని కొంతమంది చెప్తున్నారు కదా, వాళ్ళు కనుక పోతే మస్తు తమాషగా ఉంటుంది ఆడ. ఇక ఇది చాలదన్నట్టు ఆడ ఈ బోర్డులు పెట్టించారు. ఇవి
హైదరాబాద్ నగర కేంద్ర గ్రంథాలయం ఆవరణలో చదువుతున్న పాఠకులు గమనించవలసిన విషయం ఏమంటే అనుమతి లేకుండా ఎటువంటి సమావేశాలు సభలు ధర్నాలు సామూహికంగా నిలబడటము నినాదములు చేయడం గ్రంథాలయం ఆవరణలో నిషిద్ధ వాతావరణం చెడగొట్టబడము జరిగినచో గ్రంథాలయ ప్రవేశమునకు అనర్హులు. అంటే ఆడికి ఎవరిని లొల్లి చేస్తే ఆడ మీటింగ్ పెట్టుకుంటే 4 విద్యార్థులు కడితే వాళ్ళ మీద అనర్హులు, వాళ్ళకు చిక్కడపల్లి లైబ్రరీకి రానియరంట. మన పిల్లలు మొత్తం అశోక్ నగర్ చిక్కడపల్లి లైబ్రరీలోనే ఉంటారు పొద్దుగాలు లేస్తే. ఇప్పుడు కాదు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా అంతే. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా ఇట్లాంటి బోర్డులు పెట్టలే, లైబ్రరీలో ఈ బోర్డు పెట్టింది. ఇప్పుడు ఇది ప్రజాపాలన. కేసీఆర్ నియంత అంటారు కదా, కేసీఆర్ గవర్నమెంట్ కూడా పెట్టలే, ఇప్పుడు పెట్టినరు. దేనికి భయపడుతున్నాడు గవర్నమెంట్ అంటే పిల్లలు కలిసి మాట్లాడుకోవద్దు. ఆల్రెడీ అశోక్ నగర్లో ఎప్పుడు 144 సెక్షన్ లాగానే ఉంటుంది. ఇప్పుడు కూడా 4 పిల్లలు కనుక కలిస్తే అటుకెళ్ళిన పోలీసులు పంపించేస్తారు, మాట్లాడి ఉండొద్దు ఇక్కడ ఉండొద్దు వెళ్ళిపోండి అంటారు. ఇప్పుడు చిక్కడపల్లి లైబ్రరీలో కూడా 4 స్టూడెంట్స్ కలవద్దు అంటే వాళ్ళు కలిస్తే గవర్నమెంట్ ఫెయిల్యూర్ మీద మాట్లాడుకుంటారు, వాళ్ళు కలిస్తే గవర్నమెంట్ ఎట్లా ఎదిరించాలో మాట్లాడుకుంటారు. ఒక టీం తయారైతే ఆడొక 10 మంది కలిస్తే ఈ గవర్నమెంట్ ఎట్లా మోసం చేస్తుందో లైన్ బై లైన్ మాట్లాడుకుంటారు. అట్లా మాట్లాడుకోవద్దు. దీన్ని ఏమంటారు? దీని పైచాచికత్వం అంటారా, నియంతృత్వం అంటారా, అంతకు మించి అంటారా, ఇంకేమని అంటారా? గవర్నమెంట్ పెట్టించిన బోళ్ళు ఇవి. కానీ అయ్యో రేపు అక్కడక్కడ ఫ్లెక్సీలు కూడా పెడతారేమో. జనం ఎవరు ప్రభుత్వం గురించి మాట్లాడొద్దు, ప్రభుత్వాన్ని ప్రశ్నించవద్దు, ప్రభుత్వం ఏం చేసినా మీరు సపడాకుండా ఉండాలి, ప్రభుత్వం మీకు స్కీమ్స్ ఇవ్వకపోయినా మీరు అడగొద్దు, ఎవరైనా మా ఎమ్మెల్యే వస్తే మీరు దూరంకి వెళ్ళి కిటికీలకి వెళ్ళి చూడాలి తప్ప దగ్గరికి రావద్దు. ఇట్లా ఉంటుందేమో రేపు కాన్స్టిట్యున్సీలో కూడా ఎట్లా అడుగుతారు కదా, వీళ్ళు ఇచ్చినవేమో ఇంత ఉన్నాయి హామీలు, అమలు చేసినవేమో గోర్ల మైలంత ఉన్నాయి. ఇక రేపు ఎలక్షన్స్ కోసం వచ్చిన వాళ్ళు అడుగుతారు కదా, ఎలక్షన్స్ కోసం వస్తే వాళ్ళు వీళ్ళు ఎదిరించక తప్పదు కదా. ఏమైనా మాకు తులం బంగారం ఇవ్వబోతే మా ఇంట్లో బిడ్డ పెళ్లి చేస్తామంటారు, 4000 పెన్షన్ ఇవ్వపోయిన అవతాతలు అడుగుతారు, 2500 ఇవ్వకపోతే అని మహిళలు అడుగుతారు, అందరు అడుగుతారు కదా. కాబట్టి కిటికీల నుంచే హలో అంటే హలో అనాలి అంతే. ఇక వీళ్ళు పోతుంటే వీళ్ళ ఎంబడి కార్యకర్తలు తప్ప జనం రావద్దు. వస్తే ఇట్లాంటి బోర్డులు పెడతారేమో అక్కడక్కడ కూడా. మీరు ఎవరు సమావేశాలు కావద్దు, ఎవరు మాట్లాడవద్దు, ఎవరు చూడవద్దు, ఎవరు కలవద్దు అని పెడతారేమో. ఇది ఎంత దారుణమే ఈ బోర్డు. ఇంకా ఏం తక్కువ, మీరు కేసీఆర్ కన్నా ఏం తక్కువ. కేసీఆర్ ఇందిరా పార్క్ దగ్గర ధర్నా చౌక్ ఎత్తేస్తే నియంతృత్వం అన్నాడు. మీరు అంతకన్నా దారుణం చేసినారు కదా, మీరు అంతకన్నా దారుణం చేసినారు. స్టూడెంట్స్ మన తెలంగాణ యువత మాట్లాడద్దు, వాళ్ళు మాట్లాడితే భయమా? వాళ్ళకు మాట్లాడడానికి చాలా వేదికలు ఉన్నాయి. నేను చెప్తున్నా నిరుద్యోగులకు, మీకు మాట్లాడుకోవడానికి చాలా వేదికలు ఉన్నాయి. ఎప్పుడైనా బుద్ధి ఉడితే సిగ్నల్ టీవీ ఆఫీస్కి రండి, మాట్లాడుకుందరు. ఏం భయపడొద్దు. మిమ్మల్ని మోసం చేస్తే ఎవరినైనా, ఏ గవర్నమెంట్ అయినా, అది కేసీఆర్ గవర్నమెంట్ అయినా, రేవంత్ రెడ్డి గవర్నమెంట్ అయినా, రేపు ఇంకో గవర్నమెంట్ అయినా, ఏ గవర్నమెంట్ అయినా గల్లా పట్టాల్సిందే, నిలదీయాల్సిందే. తెలంగాణ తెచ్చుకుందే మీకోసం. కానీ అద్దంకి దయాకర్ పోతే అట్లా అయింది. అద్దంకి దయాకర్ 28-29 తారీఖులు వస్తా, అందరిని తీసుకొని వస్తా అని చెప్పినట్ట. ఎవరెవరిని అప్పుడు వీళ్ళు ఎవరితో రెచ్చగొట్టిరు కదా, ఎవరు మల్లు రవి, రియాజు, ఇంకా బల్మూరు వెంకటు, ఇట్లా కొంతమంది అంతా రెచ్చగొట్టి పొద్దుగాలేస్తే ఆయన జెండాలు పట్టుకొని అడావిడి చేశారు కదా, వాళ్ళందరూ పట్టుకొని వస్తాయంట. మరి వాళ్ళందరూ పట్టుకొని పోడా పట్టుకొని పోతే ఏమవుతుంది అది రోజు చూడాలి మనం. నిరుద్యోగులు అసంతృప్తితో ఉన్నారు అన్న విషయం ఓపెన్. వాళ్ళని పిలిచి కూడా కనీసం మాట్లాడలేదు. వాళ్ళ మీద ఇంకా లాఠీ చార్జీలు చేయించారు, వాళ్ళని పోలీస్ స్టేషన్లో వేయించారు, వాళ్ళని తెల్లవారుజామున హాస్టల్లోకి వెళ్ళి పోలీసులు చెత్తకపోయినారు. ఈ గవర్నమెంట్లో జరిగింది అవన్నీ, పోయిన గవర్నమెంట్లో జరగలే, ఇవి ఈ గవర్నమెంట్లో జరిగినాయి. చూద్దాం ఏం జరుగుతుందో. 28-29 తారీఖు ఎక్కువ రోజులు లేదు కదా. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.